1962లో శృంగవరపుకోట తాలూకా ప్రధాన కార్యాలయంగా పనిచేసింది. ఇది కొత్తవలస రైల్వే స్టేషన్ నుండి 15 మైళ్ల దూరంలో, విజయనగరానికి పశ్చిమాన 20 మైళ్ల దూరంలో మరియు విశాఖపట్నం నుండి 33 మైళ్ల దూరంలో ఉంది. ఇది జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలకు బస్సు ద్వారా అనుసంధానించబడి ఉంది. విరాట మహారాజు ఇక్కడ ఒక అందమైన కోటను నిర్మించాడని చెబుతారు, కాబట్టి ఈ గ్రామాన్ని శృంగవరపుకోట, శృంగరం అంటే అందం మరియు కోట అంటే కోట అని పిలుస్తారు. ఇది లక్క పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన కేంద్రం. పట్టణం మొత్తం జనాభా 28,304 మరియు ఇది బ్రాహ్మణ, క్షత్రియ, గవర నాయుడు, కాపు, పద్మశాలి, వైశ్య, దాసరి, యాత, చాకలి, మంగలి, షెడ్యూల్డ్ కులాలు, మాలలు, మాదిగలు మరియు చాచడీలు, షెడ్యూల్డ్ తెగలు, గదబలు మరియు ముస్లింలను కలిగి ఉంది. వారి జీవనాధారానికి ప్రధాన సాధనం వ్యవసాయం, వ్యవసాయ కార్మికులు, వాణిజ్యం మరియు ఇతరమైనవి. సాంప్రదాయ వృత్తులు మరియు లక్క పరిశ్రమ. గ్రామంలోని దేవాలయాలు శ్రీ కోటలింగేశ్వరస్వామి, శ్రీ మల్లికార్జునస్వామి, శ్రీరామ, శ్రీ వేణుగోపాలస్వామి, దారప్ప, పోతరాజు, బంగారమ్మ, ముత్యాలమ్మ, ఎరుకమ్మ పేరంటాలు ఏటా జరుపుకుంటారు. శృంగవరపుకోట చెరకు సాగుకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకించి గవర నాయుడు మరియు కాపు కులాలవారు తమ సాగు చేసిన చెరకును శృంగవరపుకోటలోని సహకార సంఘాలకు విక్రయిస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చారిత్రక విషయాల కోసం.